ఇప్పుడు కూడా ఎందుకు సన్ స్క్రీన్ ఎందుకు నీకు? పొల్యూషన్ నాకు బీపీ రప్పించుకో. ప్రాంక్ కింద వచ్చి మన ఛానల్లో ఫుడ్ వీడియోలు తక్కువ వస్తాయి. ఇరుగుపద్ది. సెకండ్ ఫ్లోర్ కట్టుకునే వాళ్ళందరూ సింక్ అవుతారు. మొత్తం నువ్వేరా పాడు చేసేస్తున్నావు అందరినీ. ఏదే సాఫియా? నువ్వు సాఫియా కాదు. బ్లాక్ బూచి ఎత్తుకెళ్ళిపోయిందా? అంతసేపు ఎతికింది నువ్వు తినడానిక. అయ్యో, భీమవరం వెళ్ళే రోడ్డు 20 రోజుల నుంచి మూసేశారు. ఇకే తెలియదు ఏముందో. నా సబ్స్క్రైబర్ అని చెప్పక ముందే నువ్వు నా సబ్స్క్రైబర్ అని కనిపెట్టా. ఎలా అనుకుంటున్నావు? గుడ్ మార్నింగ్ మయా. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు క్లైమేట్ చూస్తే మీకు సాయంత్రం 4 అయిపోయింది అనుకో, కానీ ఇది పొద్దున్న 10 అయింది. ఎండలేదు కదా. ఇప్పుడు కూడా ఎందుకు సన్ స్క్రీన్ ఎందుకు నీకు? సన్ స్క్రీన్ కనపడుతుంది. ఒకప్పుడు మగాడు అనేవాడు పౌడర్ రాస్తేనే ఆడపిల్ల పౌడర్ రాస్తున్నావు అనేవాళ్ళు. నువ్వేమో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయ్యి అన్ని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేస్తుంది ఇదే. అదే మారిపోయింది సమాజం అనేది. సన్నక్ నుంచి కాదు భయ్, సన్ ప్రూఫ్ కాదు అది. పొల్యూషన్ ప్రూఫ్. నాకు బీపీ రప్పించుకో. ప్రూఫ్లు అది. ఇన్స్టాగ్రామ్ రీల్లో మాట్లాడుతూ ఉంటారు అందరూ. ఇప్పుడే స్నానం చేసి షాప్ కి వెళ్తున్నాం. స్నానం చేస్తుంటే ముందు జుట్టు తడిసిపోతుంది, చిరాకు వచ్చేస్తుంది, నాకు ఇరిటేషన్ వచ్చి. సొల్యూషన్ చెప్పనా? గుండు గీయించేద్దాం. ఏడుతావని చేయట్లేదు, నేనే ఏదో రోజు ప్రాంక్ కింద వచ్చి కవర్ చేస్తున్నాను. నువ్వు గుండు చేయించావు అనుకో. ఇప్పుడు కవర్ చేయక్కర్లేదురా, కష్టపడక్కర్లే. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఎందుకు చూస్తున్నాం అలా ఒంగుని? క్యారేజీ తీసుకుని వెళ్తున్నాం షాప్ దగ్గర. అలా అయిపోయినాయి జీవితాలు. క్యారేజ్ అంటే ఇంత బాక్స్ లో ఉంటాయి. మా క్యారేజ్ చూడండి, డైరెక్ట్ గిన్నెలే డేక్షాలు పెట్టేశారు. రే నిజమేరా. ఏం కుర్రవాలి ఈ రోజు? ఓపెన్ చేసి చూద్దాం. కూర ఎదురా కింద కూడా అన్నమే అనుకుంటా. పచ్చళ్ళు వేసేటేస్తారేంటి? గైస్, ఈ రోజు నుంచి మీకు మన ఛానల్లో ఫుడ్ వీడియోలు చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఓన్లీ డైలీ వ్లాగ్సే వస్తాయి. ఏదైతే రోజంతా సమస్య లేదు. ఒకవేళ ఇంక ఏమీ లేని పక్షాన వీడియో చాలా రోజంతా బిజీ అయిపోతే చేయడం తప్ప, లేకపోతే మాక్సిమం డైలీ వ్లాగింగ్, డైలీ ఏం జరుగుతుంది అది ఎప్పట్లాంటి వీడియోనే వస్తుంది. మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, నేను కూడా హైదరాబాద్ మాక్సిమం కుదిరితే ఎల్లుండి అనుకుంటున్నాము. వెళ్ళిపోతాం హైదరాబాద్. విజయవాడ వెళ్ళాలి ఫస్ట్. విజయవాడలో ఫంక్షన్ చూసుకుని హైదరాబాద్ వెళ్తాము. హైదరాబాద్ చాలా మంది హైదరాబాద్ వ్లాగ్స్ అన్నారు కదా, చాలా మంది కుమ్మేద్దాం వెళ్ళిన తర్వాత. ఇప్పుడే మన పల్లెటూరు పచ్చళ్ళు షాప్కి వచ్చాం. రే నవ్వును. ఏం చేస్తారా? ఎప్పుడు వచ్చారా? ఏం చేస్తున్నారా షాప్లో? లేదు పైకి లేదు. ఏం చేస్తున్నావు? పైకి లెగుతావా? రెండైనా కొట్నా లెగుతావా? కాడిదా. ఈ డోరు మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే కంప్లైంట్ వచ్చింది. ఇది వెళ్తూ ఇక్కడ తగిలేసి సౌండ్ వచ్చేస్తుంది. వలిగాడు జుగాడు చేస్తున్నాడు. రే ఒక స్క్రూ డ్రైవర్ కొనండిరా. రే ఇరుగుపోద్దిరా కత్తిరి కూడా. ఇరుగుపోద్ది. వేరేది ఏమన్నా పట్టుకొచ్చాయి. వలి ఇరుగుపోద్దు. కత్తిరి అనవసరంగా. ఇంకోటి ఏమైనా చూడు, వెనక షాపులు ఏమైనా ఉంటాయి, పక్క షాప్ వాళ్ళని అడుగు. టైట్ అయింది కదా. నా మొహం తెలుసు అడిగి. మొత్తానికి వలిగాడు చిన్న జుగాడి చేశాడు. నా మాట వినకుండా. పని అయిందో లేదో చూద్దాం. సూపర్, డబ్బులు సేవ్ అయినాయి. జస్ట్ స్కూల్ పోయి ఇక్కడ తగిలేసి మొత్తం రోజుల కింద ఊడిపోయింది. కదా ఏం అర్థం బాగల్లా. రోమనరే ఎక్కడ పడితే అక్కడ కొడతాడు. కొట్టు. ఒక ఫ్లోర్ కట్టుకుని సెకండ్ ఫ్లోర్ కట్టుకునే వాళ్ళందరూ దీనికి ఏమంటారు, దాన్ని సింక్ అవుతారు. చూడండి, మా వాళ్ళు పాపం ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నారు ఎప్పుడో. ఇప్పుడు ఇల్లు సరిపోక సెకండ్ ఫ్లోర్ ఆ పైన కూడా కట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇది అయిపోయింది. మొత్తం సిమెంట్లు, పనులు, ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది. దీనికి అందరూ సింక్ అవుతారు. అందుకనే దూరదృష్టితో ఆలోచించి ముందే కట్టేసుకోవాలి ఫ్లోర్. లేకపోతే చూడండి, మొత్తం మళ్ళీ ఇదంతా పెయింట్ అయిపించాలి. మొత్తం ఇదంతా పాడైపోయింది. ఎక్కడ పడితే అక్కడ మట్టి, ఇసుక, సిమెంట్ అయిపోయింది. మా అత్తకి బాగుంది, శుభ్రంగా పొయ్యి మీద ఎక్కిచ్చేసింది. మా అత్త మామూలు కాదు. ఏముండుతుంది, అన్నం వండేస్తుంది పొయ్యి మీద. గ్యాస్ సేవ్ చేసి వస్తుంది. అందుకే ఇంత పెద్ద ఇల్లు కట్టింది, గ్యాస్ సేవ్ చేస్తుంది కాబట్టి. వీళ్ళిద్దరూ చూడండి ఫోన్ ఎలా వాడుకుంటున్నారు. రే
ఏంట్రా మీరు ఫోను ఏంటి ఇద్దరు ఫోన్ ఏంటి మీరు ఫోన్ చూడొచ్చా ఫోన్లు చూడొచ్చా మొత్తం నువ్వేరా పాడు చేసేస్తున్నావు అందరినీ పెద్దోడు ఇంటికి ఎందుకు ఆఫియా నువ్వు అసలు ఫోన్ చూడవుగా బ్యాగ్ బుచ్చిని పిలవమంటావా మరి ఫోన్ ఎందుకు చూస్తున్నావు చూడకూడదు కదా అమ్మా కూర్చోనా మా ఆఫియాకి షాఫియాకి వాళ్ళ అమ్మ బట్టలు మార్చేసింది షాఫియా ఎలారా అసలు షాఫియా ఏదే అసలు నువ్వు షాఫియా కాదు నువ్వు షాఫియావా వేసాను ఏంటమ్మా అర్థం కాలేదు కూర్చొని చెప్పు ఏమైంది అయ్యా అవునా షాఫియా కొట్టిందా నిన్ను బ్లాక్ బూచి చెప్పు పిల్లలు రోడ్డు మీద తిరిగితే బ్లాక్ బూచి ఎత్తుకెళ్ళిపోయిందా మరి అందరినీనా అన్నయ్యని తీసుకెళ్ళిపోయిందా నోమను అవునా తీసుకెళ్ళిందా పెట్టు చెల్లికంట పెట్టమ్మా నోమను చెల్లికి పెట్టు చెల్లి అడుగుతుంది పెట్టు చెల్లికి పెట్టురా నువ్వు తినేస్తున్నావు చెల్లికి పెట్టు అంతసేపు ఎతికింది నువ్వు తినడానికా ఇంకేం జరిగింది అప్పుడు ఏం జరిగింది రెండు వచ్చాయా వచ్చి ఏం చేసినాయి నీకు ఇక్కడ ముక్కు దగ్గర ఏమైంది ఎప్పుడు ఎక్కడ పడ్డావు అమ్మమ్మ ఇంటి దగ్గర పడిపోయిందా అర్థం కాలేదురా ఏంటన్నావు ఏంటమ్మా అంటున్నాడు నీకు అర్థమైందా నాకెందుకు అర్థం కావట్లేదు షాఫియా ఏదే షాఫియా నువ్వు షాఫియా కాదు షాఫియాని రమ్మను వస్తుందా ఎప్పుడు వస్తుంది రేపు పొద్దున్న వస్తుందా ఇప్పుడు వస్తుందా అమ్మో ఎలా తిన్నావే నువ్వు మళ్ళీ తిను అలా తినాలమ్మా ఆహా పడిపోతావు మీకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అంటే కదా స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్తావా నువ్వు కూడా వెళ్తావా ఎప్పుడురా మీకు స్కూల్ స్టార్ట్ ఎల్లుండా వెళ్ళిపోతారా స్కూల్కి నువ్వు వెళ్తావా స్కూల్కి ఇద్దరు ఒకటే స్కూలా సాఫియాది ఇది గురుస్తానా మరి నోమన్ అన్న ఇది ఈనోనా అమ్మా ఏంటమ్మా పిలిచావు గారు మాట్లాడవు ఏంటమ్మా ఎందుకే పిలిచావు రోజెస్ పడేసారు దాన్ని నీకెందుకే రింగా రోజెస్ అయ్యో ఇప్పుడే లంచ్ టైం అయింది లంచ్ వచ్చేసరికి బీరకాయ ఏపుడు అమ్మా ఇది కూర బీరకాయ ఏపుడు ఇదేంటి గోంగూర పచ్చడి బీరకాయ ఏపుడు రైసు పచ్చడి పెసరపప్పు చారంట మా ఊరు నుంచి భీమవరం వెళ్లే రోడ్డు దగ్గరగా 10 రోజులు పైన బాబు 20 రోజుల నుంచి మూసేశారు ఎవరు వెళ్ళడానికి లేదు గేట్ అన్న పేరు చెప్తూ 4 రోజులు మూసారు 10 రోజులు ఓపెన్ చేశారు మళ్ళీ బ్రిడ్జ్ అన్న పేరుతో 15 రోజులు అది అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు మూసారో చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం కారుకి ఎలా పంపించారు కానీ బైకులు మాత్రం అప్పుడప్పుడు అలౌ చేస్తున్నారంట నేను ఇన్ని రోజులు నేను వెళ్ళలేదు నీకే తెలియదు ఏముందో ఇదిగోండి ఇక్కడతో ఆపేశారు ఇటు నుంచి డైవర్షన్ అనమాట ఇలా ఎక్కడికో వెళ్తే భీమవరం వెళ్తాం వెళ్తే అలాగ భీమవరం వెళ్తాం ఈ మరమ్మతులు ఏ జరుగుతున్నాయంట ఇక్కడ నుంచి మొత్తం ఓన్లీ బళ్ళు వరకు అలో చూద్దాం ఇవ్వండి రోడ్డు మీద మట్టి వేసారు బ్లాక్ కింద దారిలో ఒకటి చేశారు అదేంటి నేను చూపిస్తా వెళ్ళేటప్పుడు చూపిస్తా అసలు మాకు అక్కడ ఒక ఆ కాలం ఉందన్న విషయం కూడా మాకు తెలియదు కానీ ఎంత పెద్దగా ఉందో చూపిస్తా వెళ్ళేటప్పుడు ఇదిగో వాళ్ళు ఇటు పక్క మొత్తం చెరువు తవ్వేస్తున్నారు ఇది కూడా కాలవే కదా రైట్ సైడ్ కాలం ఉంటది మాకు ఆ కాలం ఏమవుతుందంటే కాలం ఉన్న వాళ్ళు రోడ్డు డౌన్ అయిపోతుంది ఇదిగోండి ఈ రే ఏంట్రా ఏం చేస్తున్నారు అసలు గోడ దయాపురం వాళ్ళు లాంటిది వాళ్ళు అది గోడ కడుతున్నారు కదా కాలం ఉండాలి కాలం మాయమైపోయింది ఇప్పుడు
ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి ఇటు నుంచి రోడ్డుకి గోడ సపోర్ట్ దెక్కుండా ఆ పక్క నుంచి అదంతా అలా కాలం వెళ్తుంది. ఆ పక్కన కాలం ఉంటది, మళ్ళీ కాలం తీసుకొస్తారు. ఇదిగోండి ఈ పనులన్నీ ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయో ఇక్కడ వేసేసారు గోడ. కొంచెం పైకి టైం పడుతుంది లెక్క. మొత్తం తప్పేశారు గైస్, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అందుకే మాకు వెళ్ళనివ్వకుండా చేసేసారు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా చేస్తున్నారు. ఇక్కడైతే ఎక్కడ పెద్ద గొయ్యి తప్పేశారు. ఇదిగోండి ఇక్కడ ఇటువైపు నుంచి చేసుకుంటూ అటువైపు నుంచి చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ మూల నుంచి ఈ మూల నుంచి అక్కడ దాకే కారు వచ్చిందంటే ఇక్కడ దాకా లెజరరీ కార్లేమో. ఇక్కడ వరకే ఉంటాయి కార్లు. అటు వెళ్ళో ఆటోలు కూడా ఇక్కడ ఆగినాయి. ఇన్ని ఆటోలు అటు నుంచి కొన్ని ఆటోలు ఆగుంటాయి. సరుకు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఆడి ఈ ఆటోలకి ఇస్తారు. ఇక్కడ నుంచి ఆటోలు ఆగి తీసుకొస్తారు. బళ్ళు కూడా బండ్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మనం. వెళ్ళిపోవచ్చు కదా, బండ్లు వెళ్ళిపోతాయి. మొత్తం రోడ్డు మీద మట్టి వేసేసారండి. ఇలా బ్లాక్ చేసేసారు. ఓన్లీ ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతాం లేదా, అది మెయిన్. రోడ్డు తర్వాత నుంచి దిగిపోదు, ట్రాఫిక్ అవ్వదు, యాక్సిడెంట్లు అవ్వవు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మొత్తం మళ్ళీ నార్మలే. ఇటు చేయరా మరి, ఇంకా ఇక్కడ కూడా ఉందిగా కాలం. మరి రోడ్డు ఎక్కడెక్కడ దిగిపోతుందో అక్కడే చేస్తున్నట్టున్నారు. ఆటోలు రెడీగా ఉంటారు ఇటువైపు. ఇందాక చెప్పాం కదా అది ఇదే. అరే ఎంత దూరం పడుతుందిరా. అసలు ఎంత పెద్ద కాలం అని తెలియదు. ఇంత ముందు మొత్తం మట్టి ఆకులు అయ్యి ఉండేవి, మూసుకుపోయి ఉండేవి. మొత్తం క్లీన్ చేసి ఎడ్జెస్ మొత్తం తవ్వి మట్టి తీశారు. దాంతో ఎంత పెద్దది ఉందా అనిపించింది నాకు చూడగానే. ఇటువైపు అలాగే ఉంది, అటువైపు కూడా అలాగే ఉంది. ఆ రోడ్ లో కూడా బ్రిడ్జ్ ఉంది. ఆ రోడ్ లో పోనీ అందుకో మొత్తం అది అలాగా 5 నెంబర్ రోడ్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. షాప్ దగ్గరికి వచ్చాను, బయట అదంతా చూసి. ఇప్పుడే మన సబ్స్క్రైబర్ వచ్చాడు షాప్ లోకి. తమ్ముడు నువ్వు నా సబ్స్క్రైబర్ అని చెప్పక ముందే నువ్వు నా సబ్స్క్రైబర్ అని కనిపెట్టా. ఎలా అనుకుంటున్నావు? ఇలా చెప్తా దగ్గర ఇంకా ఈ బొగ్గలు చూసి నా వీడియోలో చూసి నేను తింటున్నాడు తినేస్తున్నాడు ఇంటి దగ్గర. ఒరే తిరగరా, నేను వీడియో కోసం తింటాను కొంచెం. నేను తగ్గించేసా. ఈ రోజు వీడియోలో కూడా చెప్పా, నేను ఈ నెక్స్ట్ నుంచి చాలా తక్కువ ఫుడ్ వీడియోలు వస్తాయని. ఒకవేళ వచ్చినా అయ్యో పెద్ద హీరోల రెస్టారెంట్లోని నెక్స్ట్ ఇంట్లో వండుకున్నాయే చేద్దాం అనుకో. బయట తినకు ఎక్కువ. సరే బాగా చదువుకో, ఎండలో తిరక్కు. అది మా మ్యాటర్. ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.